మొదలైలాగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా మధ్యాహ్నం రోజున ఈరోజు ఆఫ్టర్నూన్ సేవా సంఘాలు, సేవా వాలంటీర్ వారితో కూడా ఇదే కార్యక్రమం ఇదే రోజున మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే అందరూ కూడా తమ వంతు, ఎందరో మహానుభావులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో వారి వారి శక్తి మేరకు పనిచేశారు. ఎక్కువ తక్కువ అనేది పక్కన పెడితే స్వామివారి సేవకి పూర్తిగా అంకితమయ్యి స్వామివారి సేవని చేశారు. అందుకు మీ అందరికీ నా మనస్ఫూర్తిక నమస్కారాలు. ఈ కార్యక్రమం మనం కొనసాగించుకున్న తర్వాత ఇక్కడ అందరం కూడా మన పిఎస్సి మీడియంలోనే సోమవారం ప్రసాదం మనం డిస్కస్ అవుతాం. ఒక 40-50 minutes కార్యక్రమం కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఒకరిద్దరు డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ మీ నుంచి కూడా మిత్రులు ఎవరైనా మాట్లాడితే సంతోషం. సాధ్యమైనంత వరకు మనం ఏ ఉత్సవం చేయాలన్నా కూడా అటు అధికారులతో కానీ ఇటు పార్టీ మిత్రులతో కానీ గతంలో జరిగిన అనుభవాలు ఏంటి, మనం ఏం చేస్తే బాగుంటుంది, ఇలా రకరకాల ఫీడ్బ్యాక్ తీసుకోవడం, సాధ్యమైనంత వరకు వాటిని అమలుపరిచే క్రమంలో మనం ప్రయత్నంలో లోపం లేకుండా చేయడం, మనం భక్తులకి సాటిస్ఫాక్టరీ సర్వీసెస్ ఇవ్వగలనేది నేను నమ్ముతున్నాను. అందుకు మీ అందరూ కూడా అభినందనలు. మీ అందరూ గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. డిఓ గారిని 2 జోన్స్ లాగా పెట్టి ఒక్కొక్క జోన్లో 3 పార్కింగ్ ఏరియాస్ పెట్టి అక్కడ అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ని అరేంజ్ చేసుకుని అక్కడి నుంచి పబ్లిక్ వచ్చే విధంగా మనం చదవాలి అనిపించింది. ఏంటి ఇంత ఎక్స్పెక్టేషన్ ఉంది అని అంటే వర్షం చూస్తే ఊర్లో వర్షం పడతా ఉంది, వేసిన షేడ్స్ అని. అయితే స్వామివారి మీద నమ్మకంతో ఎన్నోమెంట్ ఉంది కేసీ రమణ గారు, ఎస్పీడీసీ ఇంకా ఇతర డిపార్ట్మెంట్ వారు ఎవరైనా డాక్టర్ ఏపీ వారు, ఏఈ గారు, జేబీఎంసీ వాడుతున్నది కూడా ఏడీఎఫ్ఓ ప్రసాద్ గారు, డిఎఫ్ఓ ఫైర్ డిపార్ట్మెంట్ ఏడీఎఫ్ఓ గారు, ఎలక్ట్రికల్ లైన్ డిపార్ట్మెంట్ లైన్మెన్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏపీఈపీడీసీ లైన్మెన్లు త్వరగా, పోలీస్ డిపార్ట్మెంట్ నాగార్జున, తాతవ నాయుడు, వల్లి గారు, డిపార్ట్మెంట్ ఆర్ఎండి వారు